ఇప్పుడు ఉన్న మన ప్రవర్తనకు, మనం చేస్తున్న పనులకు కారణం పుట్టినప్పటి నుంచి మన మెదడులో జరిగిన ప్రోగ్రామింగే అంటాడు షార్డ్ హెల్మ్స్టెట్టర్. మన బాల్యంలో మనం పూర్తిగా పెద్దల మీద ఆధారపడి ఉంటాం కనుక మనం ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో, ఏం చెయ్యగలమో, ఏం చెయ్యలేమో అన్నీ మన తల్లిదండ్రులు, ఇతర పెద్దలు చెప్పినవే. మన జీవితంలో మొదటి 18 ఏళ్లలో మనకి మన పెద్దలు కనీసం కొన్ని వేల లక్షల సార్లు వద్దు, కాదు అని చెప్పి ఉంటారు. అంటే మనం ఏమి చేయకూడదో అన్నిసార్లు చెప్పి ఉంటారు. మన మనుగడ కోసం మనం అవన్నీ వినక తప్పదు, నమ్మక తప్పదు, ఆచరించక తప్పదు. దురదృష్టం కొద్దీ ఆ తప్పుడు ప్రోగ్రామింగ్ను మనం ఆమోదించాం. సంవత్సరాల తరబడి మన చుట్టూ ఉండేవారి మాటలు మన హృదయం మీద చెరగని ముద్ర వేశాయి. ఆ విధంగా మనం మన గురించి కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకున్నాం. ఇతరులు మన గురించి అన్నవి, దాని ప్రకారం మన గురించి మనం ఏర్పరచుకున్నవి అన్నీ నిజమని నమ్మం. మనం ఏమి చేయకూడదో, ఏమి చేయలేమో కొన్ని వందల వేల సార్లు విని విని ఉంటాము. ఈ విధంగా మన గురించి మనం ఏర్పరచుకున్న విధంగా జీవించడం మొదలుపెట్టి మనకున్న అపరిమితమైన అవకాశాలకి, సామర్థ్యానికి మధ్య ఒక గోడ కట్టుకున్నాము. ఇలా మనకు జరిగిన ప్రోగ్రామింగ్ని మనం తుడిసివేసి కొత్తది వ్రాసుకోకపోతే అది మనను జీవితాంతం వెంటాడి మనల్ని ఎదగనీయకుండా చేస్తుందని షార్డ్ హెల్మ్స్టెట్టర్ చెప్తున్నారు.